వెల్కమ్ టు 99. ఈరోజు మన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే మన ఆస్తి మన హక్కు రోల్ బ్యాక్ 22A. ఈ కార్యక్రమంలో మనతో ఇవాళ స్పెషల్ గెస్ట్స్ మనతో పాటు ఉన్నారు. ఇటు టంకసాల అశోక్ గారు దశాబ్దాల కాలం పాటు జర్నలిజంలో సీనియర్ సంపాదకులుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇటువైపు ఉన్నటువంటి వారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు దశాబ్దాల కాలం పాటు జర్నలిజంలో ఉన్నటువంటి పరిచయం అవసరం లేనటువంటి ముఖం వారిది. తర్వాత అటుపక్కన హనుమంతరావు గారు దూరదర్శన్లో వేలాది ప్రోగ్రాములు ముఖ్యంగా ప్రధానంగా ఎగ్జిక్యూటివ్గా ఉంటూ వార్తా ప్రపంచంలో దూరదర్శన్ వార్తా ప్రపంచంలో చిరపరిచితులు హనుమంతరావు గారు. ఇటు పక్కన ఉన్నటువంటి వ్యక్తి రఘురాములు గారు నమస్తే తెలంగాణ అసోసియేట్ ఎడిటర్గాను పూర్వాశ్రమంలో ఒక మంచి రచయితగా తర్వాత ఫీచర్ రైటర్గా ప్రముఖుల వారు. సో ఈరోజు వీరితో మనం ఈ కార్యక్రమాన్ని డిస్కస్ చేద్దాం. 22A ఒక్కసారిగా ఒక పిడుగుపాటు రాష్ట్ర ప్రజల మీద, ఇటు అంటే ఉభయ రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉంది. కానీ మనం జస్ట్ కన్ఫైన్ టు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఇంతవరకు కనుక తీసుకుంటే వేల మంది కాదు, వందల మంది కాదు, వేల మంది కాదు, లక్షలాది మంది ప్రజలు వాళ్ళ ఆస్తులు ఒక్కసారిగా ఈ ఆస్తి మీది కాదు అని, ఇది 22Aలో ఉంది అని చెప్పని దానికి ఒక సంకెళ్ళు బిగించేసినటువంటి పరిస్థితుల్లో కొంతమంది తీవ్రమైనటువంటి మానసిక వేదనకి గురవుతున్నారు. కొంతమంది చనిపోయారని చెప్పని తెలుస్తూ ఉంది. ఇంకొక మంది ఏం చేయాలో తెలియక అగమ్య గోచరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది కబ్జాదారులు వచ్చి వాళ్ళకి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కారు చౌకగా మాకు అమ్మేయండి అని అంటున్నారని. అంటే మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఇంత గందరగోళ పరిస్థితి ఒక వెల్ఫేర్ స్టేట్లో ఎందుకు ఏర్పడింది? ఇంతకాలంగా లేని పోయిన 22A అనేటువంటిది ఈ రోజున ఇంట్రడ్యూస్ చేసింది కాదే, ఇది కొత్త ఏం కాదు. 22A లక్ష్యం మాత్రం మంచిదే, కానీ ప్రస్తుతం దాని యొక్క లక్షణం చూస్తే మాత్రం ఇన్ని అవలక్షణాలతో ఇంత వేధింపులకు ఎందుకుంది, దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేటువంటిదే ఇవాళ చూడాలి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, ఇవన్నీ చూస్తే అసలు ప్రైవేట్ ల్యాండ్, తర్వాత అపార్ట్మెంట్స్ 70 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఒక తరం నుంచి రెండవ తరం నుంచి మూడవ తరం వారికి బదిలీ చేసేటువంటి ప్రక్రియలో ఆరోగ్యంకో అనారోగ్యంలో వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవడానికో, పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, చదువుల కోసం, ఇతరత్రా కోసం అమ్ముకుందామంటే నో, ఈ ఆస్తి ఎప్పటివరకు మీదైతే అవ్వచ్చేమో కానీ ఇది 22Aలో ఉందని అంటే ఎవరికి చెప్పుకోవాలి గోడు, ఎవరికి వినిపించుకోవాలి? ఇది మీరు చూస్తున్నారు, మనం రెగ్యులర్గా చేస్తున్నటువంటి కార్యక్రమంలో బాధితులు సైతం 99 టీవీకి దగ్గరకు వచ్చి కెమెరా ముఖతహా కూడా వాళ్ళ బాధలను వెల్లడించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే మనం ఇక్కడ జర్నలిస్టు ప్రపంచంలో మేధావుల్ని వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని కూడా మనం వాళ్ళు తెలుసుకుందాం అనుకుంటున్నాం. మరి అశోక్ గారు మీరు చెప్పండి, అసలు వెల్ఫేర్ స్టేట్ అంటేనే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేటువంటిది ఏంటంటే దే ఆర్ కస్టోడియన్స్, దే ఆర్ నాట్ ఫ్యూడల్ కింగ్స్ ఆర్ నవాబ్స్ లైక్ నిజామ్స్. అటువంటిది ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెడుతూ కనీసం పట్టించుకోకుండా ఉండటంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, దీని రెమెడీ ఏంటి? ఇప్పుడు ఈ 22A సమస్యకు పరిష్కారం మీరేం చెప్తారు? నిజానికి ఈ రోజున ఇటువంటి చర్చ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేందంటేనే చాలా విచారకరంగా ఉన్నది. విజయబాబు గారు అన్నట్టు ఇది ఎప్పటి నుంచో ఉన్న చట్టము, దాని ఉద్దేశం కూడా చాలా మంచిది. కానీ ఎప్పుడైనా ఏ మంచి ఉద్దేశాలైనా పాలకుల ఉద్దేశాలు, వాటిని అమలు చేసే విధానాలు సరిగా లేనప్పుడు ఎంత మంచి చట్టాలైనా కూడా అవి భ్రష్టు పట్టిపోతాయి. ప్రజల కోసం చేశాము అనే చట్టాలు అవే ప్రజలకు హాని కలిగిస్తుంటాయి. ఇది ఈ విషయంలోనే కాదు, 22A నిబంధన విషయంలోనే కాదు, మనం అనేక అంశాలు, చట్టాలకు సంబంధించి ఇటువంటి పరిస్థితిని చూస్తూ వస్తున్నాము. అదే ఇప్పుడు
మళ్ళా ఒకసారి కనిపిస్తున్నది. నిజానికి దీని అమలు అంటే నిబంధన కంటే కూడా దాని అమలులో జరుగుతున్న లోపాలు ఏమిటి అనేది కళ్ళ ముందుకు వస్తున్నదే. నిజానికి అందులో మిస్టరీ ఏమీ లేదు. స్వయంగా అధికారులకు తెలుసు, వాళ్ళు గుర్తించగలుగుతున్నారు, వాళ్ళు ఆఫ్ ద రికార్డు ఒప్పుకుంటున్నారు కూడా. అట్లనే ప్రజలు కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. అయినప్పటికీ కూడా వాటిని సరిదిద్దుకునే అవకాశాలు ఉండి కూడా సరిదిద్దడం లేదు. దాన్ని అదేవిధంగా గజిబిజిగా ఆప్రెసివ్గా మిగిలిస్తున్నారు అధికారంలో ఉన్నవారు. అంటే వారి ఉద్దేశంలోనే, వారి లక్ష్యాలలోనే ఏదో అవాంఛనీయమైన పరిస్థితి ఉన్నది అని అర్థమవుతున్నది. ఎందుకంటే ఈ చట్టం ఇదివరకు ఉన్నప్పుడు, ఇదివరకు ఎంతో కాలం అమలైనప్పుడు లేని సమస్యలు కొత్తగా ఇప్పుడెందుకు ఎదురు కావాలి? నిజానికి ఇదివరకు అమలైనప్పుడు ఈ సమస్యలు లేవు కదా. పోనీ ఆ నిబంధనలు యథాతథంగా ఉన్న మారినాయంటే అందులో కాగితం మీద మారింది ఏమీ లేదు కదా. కానీ అటువంటిది ఉన్నట్లుండి ఇంత అయోమయంగా అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా అసలు ఏమి చేయాలి అనే గత్యంతరం కూడా ప్రజలకు తెలియని విధంగా ఇట్లా మారింది అని అంటే అమలు చేసే వాళ్ళ ఉద్దేశాలలోనే ఒక తీవ్రమైన ప్రమాదకరమైన తేడాలు వస్తున్నాయని అర్థమవుతున్నది. కనుక దీనికి పరిష్కారం ఏమిటి అంటే చాలా సింపుల్. నిజానికి లేనిదే లేదు. ఇదివరకు ఎట్లా ఇంప్లిమెంట్ అయిందో అదే పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయడము. అట్లాగే ప్రజలకు ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేయడం అనేది ఎంత మాత్రం అసాధ్యం కాదు, కాకూడదు. కనుక మంచి ఉద్దేశాలు కనుక ఉన్నట్టయితే వాటిని నివృత్తి చేయడానికి కూడా ప్రయత్నించాలి అనేది నాకు స్థూలంగా కనిపిస్తుంది.